ఉదాహరణకి ఇన్స్టెంట్ అప్రూవల్కు ఒక వెండర్ ఉంటే సింగిల్ విండోకు మరొక వెండర్ ఉన్నాడు. దాంట్లో పౌరులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నవారు వారికి సంబంధించిన సమర్పణ కానీ, అప్లికేషన్ సమర్పణ కానీ, స్టేటస్ ట్రాకింగ్ కానీ, ఫీజెస్ చెల్లింపు విషయంలో కానీ అనేక విభాగాలకు సంబంధించి ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడం మరియు మరిన్నిటిని కూడా అనేక ప్లాట్ఫామ్ సంబంధించిన నావిగేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఒక జాప్యం, ఇంకోటి కూడా ఆ పౌరులకు సంబంధించి ఆ వినియోగదారులు కొద్దిగా గందరగోళకు గురి కావడం మేము గమనించాం. ఈ భవన అనుమతులు, లేఅవుట్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, టీడీఆర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ చేయడం, అనధికారికంగా నిర్మాణ నోటీసులు జారీ చేయడం వంటి ప్లానింగ్ సంబంధిత సమస్యలకు సంబంధించి సింగిల్ పోర్టల్ ఉండటానికి ఒక నూతన అప్లికేషన్ ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు బిల్డ్ నౌ ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ను తీసుకురావాలని నిర్ణయం చేయడం జరిగింది. వినియోగదారులకు అందరికీ కూడా అంతరాయం లేని సేవలను ఈ కొత్త సమగ్ర ప్లాట్ఫామ్ ద్వారా అందియబోతాను. అవసరమైన అన్ని సేవలు ఒకటే ప్రదేశంలో అందుబాటులో ఉండే విధంగా మరి ప్లానింగ్ చేయటం జరిగింది. ఈ కొత్త అప్లికేషన్, ఐ వుడ్ లైక్ టు సే, కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది మరియు హైరైజ్ భవనాల స్క్రూటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే జరగబోతుంది. దీంట్లో ఈ అప్లికేషన్లో పౌరులకు జీవోకు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా రూల్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సహాయం ఉంటుంది. దాంట్లో ఈ ప్లాట్ఫామ్ ఈ ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వెంటనే ఆ అసిస్టెంట్ని అడిగితే ఇమ్మీడియట్గా ఏఐ అసిస్టెంట్ ఇమ్మీడియట్గా కూడా ఆన్సర్ చేయడానికి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, జియో ఏం చెప్తా ఉందని చెప్పడానికి ఏఐ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసి ముందుకెళ్తారు. ఇది భవన నియమాలు మరియు నిబంధనలపై తక్షణ సమాచారాన్ని వినియోగదారులందరికీ ఇవ్వడానికి వీలు సంకల్పన చేస్తుంది. భవన అనుమతులు లేదా నియామకాలకు సంబంధించిన సందేహం ఉన్న ఏ పౌరుడు వారికి సహజ భాషలో అడగవచ్చు మరియు తక్షణమే సమాధానాన్ని జీవోల మూలాధారంతో సమాధానాన్ని కూడా పొందవచ్చు. ఏది అని వారు కొనే అపార్ట్మెంట్కి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో తెలియపరచడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఎందుకు ఏ విధంగా ఇస్తారో అందరికీ 3D ఉండదు కదా. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో, ఇంతకుముందే మా దానా కిషోర్ గారు చెప్పారు, రేపు కియాస్క్ను ఏర్పాటు చేస్తాం పౌరులకు అందుబాటులో. ఆ కియాస్కుల ద్వారా ఫలానా కంపెనీ దగ్గర మేము 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొంటా ఉన్నాం అంటే ఆ పౌరులు పోయి అక్కడికి పోయి ఆ ఫీడ్ చేసి ఏ విధంగా ఉంటుంది అపార్ట్మెంటు, ఏ ప్రాంతంలో ఉంది, ఆ చుట్టూ అపార్ట్మెంట్కి సంబంధించిన డిజైన్ ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా చూడటానికి, ఆ విజువలైజేషన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, రేపు రాబోయే కాలంలో మెజర్మెంట్కి సంబంధించి కూడా ఒకవేళ లివింగ్ రూమ్కి సంబంధించి ఎన్ని స్క్వేర్ ఫీట్తోని ఆ లివింగ్ రూమ్ ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్తోని ఆ బెడ్రూమ్ ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్తోని ఆ కిచెన్ ఏరియా ఉంది, ఆ డ్రాయింగ్ సంబంధించి ఏ విధంగా వారు పర్మిషన్ పొందడం జరిగింది, ఆ విధమైన అంశాలతో సరిగ్గా అపార్ట్మెంట్ మనం కొనేది ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడుకున్న అంశం. మరి మీరందరూ ప్రత్యేకంగా చూసింది ఇప్పటి వరకు విఆర్లో మీరందరూ కూడా చూసింది. సో అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడు ఎప్పుడు కూడా మోసపోవద్దు.
అనే అంశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మేము కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను ఉపయోగించుకోవాలని, మరదంతా కూడా హైటెక్ యుగం, అందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్తాను సాధనంలో ఈ కొత్త అప్లికేషన్స్ అన్నీ కూడా ఆమోదించబడిన పత్రాలు పబ్లిక్ బ్లాక్ చైన్లో ఉంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రపంచం ఉన్నంత వరకు దీన్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేసే ఆస్కారం ఉండదు.